ఇదిగో ఇవాళ మేము ఎగ్జామ్ రాసి వచ్చినాము. ట్రాఫిక్ గుద్దాల జామ్ అయింది. అట్లా ఇట్లా కింద మీద పడి ముంగడికి వచ్చాము. ముంగడికి వచ్చి చూస్తే ఆడ ఇప్పుడే మీకు షాక్. ఏవో గుద్దాలి. అరే అటు పోనీ కదా ఒక రేంజ్ యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ టైం యాక్సిడెంట్ అంటే లైవ్లో చూడకపోయినా అయినాక బ్లాగ్ మొట్టలే ఎగ్జామ్ పార్ట్ 1 బ్లాగ్ 1. గాయస్ మాకు 3 ఎగ్జామ్లు ఉన్నాయి. 3 ఎగ్జామ్లకు 3 వ్లాగులు. మొట్టే 3 వ్లాగులు 3 రోజులు అంటారా అసలు? అదే 3 రోజులు 3 వ్లాగులు. గాయస్ మీరే చెప్పారు నా మొట్టల కాలేజ్ లంజపూర్ల కాలేజు ఆడ ఏదో పట్టదురా. ఏమో పట్టదురా కదా. పట్టది గాయస్ ఇవాళ ఎగ్జామ్ మొట్ట ఉడిచిపోయింది గాయస్. 2 ఎగ్జామ్లు. ఇది ఆడదాకమే. సారీ ఏం కాదు గాయస్ గుర్తు తెంగిండి గాయస్. వాటర్ అరే గదానికి ఏమవుతుందిరా ఎదుర్కొంటున్నా. ఈ ఒక్క బండి గుద్దుకున్నందుకు మేము 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నుండి తప్పించుకున్నాం. అంటే అంత దూరం జామ్ అయింది. ఇప్పుడు వచ్చే దాంట్లోనే పోతున్నాము. అటు దెంగో ఇటు దెంగో. అరే లేపురా బండి గాలి లేపును. దుమ్ము వచ్చాలి. అరే ఒక్కసారి లేపితే లారీ మీద పోవాలి సీదా. ఇది బాగా బండి కాదు రే. స్నాప్ తీసినావు ఇంత ముందు? స్నాప్ తీసినావు కదా? స్నాప్ తీయాలి ఇప్పుడు వీడియోనే డైరెక్ట్ కాదు బాలే బాబు. తీసిన స్నాప్ తీసిన. గాయస్ ఇందాక హైలైట్ నంబర్ ప్లేట్ ఎవడైనా బోల్డ్ కానీ అవి కానీ పెట్టు సీదా అంకుల్ సీదా బాలేబాబు ఏంటి వేయింగిండు. ఆతో ముట్ట జనమన ఓన్కి నానన్నాడు. వీళ్ళు ఎందుకన్నా పోతారు? జాగుండేరా నీకు గుర్త జావండి ఆడ. అరే అట్టే తెంగిస్తున్నా మరి అన్నది ఏంది తెంగించుకో ఇప్పుడు దానికి అంటారు అంటారు. గాయసీడు 2 ఎగ్జామ్లు గుద్దవాళ్ళ రాసిండు. పూకోలు రాసిన అరే 2 సార్లు ఒక్కడే బండి 2 సార్లు గుద్దిండు. అరే పోనీ అంకుల్ తెలుసా? తెలియదు చేసిన ఇప్పుడే పరిచయం. అది ఏం లే డ్రైవర్ అంకుల్ ఆయన పో అన్నాడు. థ్యాంక్ అంకుల్ అని చెప్పి మళ్ళా గాయస్ అట్లా దోస్తాన్ని చేసుకోవాలి బస్ అంకులతో. ఏం పడుతుంది? అది ఇందాక గాలి వచ్చింది చూడు, అప్పుడు ఆ హోర్డింగ్ పడిపీకింది. అది పాయింట్. గాయస్ జస్ట్ మిస్ ప్రమాదం అంటే ప్రమాదం తప్పిందో తప్పలేదో తెలియదు. ఇప్పుడు ఆ లారీ దెంగేస్తే మనం దెంగేస్తాం. మొట్ట లాంజ్ మార్టిన్స్ కూడా గిరే టైంకి వదిలేరు సిల్లి వాళ్ళకి. అరే 4 అవుతుందిరా అప్పుడే. మరి అరే మనం ఒక 5-10 నిమిషాలు ముందు వెళ్ళిపోయి అయిపోతుండేరా. అది ఇప్పుడే పడ్డారు. నువ్వులే ముందు మనం ఎగ్జామ్ రాసినప్పుడు గాలి వచ్చింది చూసా మొట్ట. అదే 5 నిమిషాలు మనం దాని కింద ఉంటే గుద్దాలు ఉంటుండే రా పీడ వీక్తుండే మొట్టలా. ఎక్కడ లంజడికిడు గాయ చెప్పండి కదా బతికేం చేస్తాను చెప్పారు. మొట్టల ఎగ్జామ్లు సావ దింగుతారు పెట్టి సావు. మరి సావకి ఏం చేస్తాం? ఫస్ట్ మీ డాడీకి చెప్పి సావు. అవునండి. ఓకే చచ్చిపోని. నువ్వు కొంచెం ఈ పక్కకి తీసుకో. ఫుటేజ్ కలెక్ట్ చేయాలి ఏమైందని. ఫుటేజ్ హాయ్ గ్యాస్, దిస్ ఈజ్ మనీ ఫ్రమ్ రిపోర్టింగ్ ఫ్రమ్ మైసమ్మగూడ. దులపల్లి రోడ్. సారీ దులపల్లి రోడ్. సెయింట్ మార్టిన్ అనరా? ఫ్రమ్ ఆపోజిట్ సెయింట్ మార్టిన్. రిపోర్టింగ్ ఫ్రమ్ ఆపోజిట్ ఆఫ్ సెయింట్ మార్టిన్. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వచ్చి కలవండి, నేను ఇక్కడనే ఉన్నా. నువ్వు ఫ్యాన్స్ అలాగరా రే. ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా వచ్చి కలవండి, ఇక్కడనే ఉన్నా, మీకోసం ఎదురు చూస్తున్నా. మీరు అనొచ్చు నీ లావడాల ఛానల్కి ఫ్యాన్స్ ఆరా అని. నాకు తెలుసు మీరు అంటారు. స్టీఫెన్ అని పెట్టు వస్తాడు వాడు. దొంగ లంజా అది, దొంగ లంజా. ఎంసెట్ అయినా ఒక ఎంసెట్ లాస్ట్ రోజు దెంగేసినప్పుడు మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు వరకు మాట్లాడలే ఆ లంజతోటి. ఇప్పుడు మాట్లాడినావారా అసలు? మాట్లాడలేదు. మరి సుల్లియాడు మెసేజ్ చేస్తే రిప్లై అయ్యాడు, ఫోన్ చేస్తే లేపాడు లంచోడుకో. వాడు ఏమన్నా అంటే నాకు మెసేజ్ చేయరా ఇన్స్టాగ్రామ్లో అని అంటుండు. అరే అది ఎదురా ఏ వేరు ఉంటున్నాడు. ఆటో బ్రేకింగ్ కాదు, ఆటో బ్రేకింగ్. ఇక మా బండికి ఆటో బ్రేకింగ్. మా బండికి ఆటో ఆఫ్ ఉంది, మీ బండికి ఏముంది ఆతులా? మనీ
యా నువ్వు కూడా ఒరే కిక్కు తెలుసు కానీ తెలుసు రిపోర్టింగ్ ఫ్రమ్ ఐర్లాండ్. అందుకే దిస్ ఈజ్ మనీ ఫ్రమ్ రిపోర్టింగ్ ఫ్రమ్ దులపల్లి రోడ్. లారీ పోతే మనకు ఫ్రీ. గైస్ ఇగోండి గైస్, అదే పడ్డది ఆడ హోర్డింగ్ కనబడ్డదా? అది వాడు ఉంటారు చూడు కళ్ళద్దాలు పెట్టుకొని మోడల్, వాని హోర్డింగ్ పడ్డది ఆడ. గాలి అంత గట్టి వచ్చిందా రా? అదే నేను ఇట్లా క్లాస్ ఎక్కడ బయటికి వెళ్తున్నా, చల్లగా గాలి వస్తుంది. అంటే ఏమైంది, వర్షం పడుతుంది కావచ్చు అని అనుకుని నేను అనుకున్నాను. గాయస్ ఇట్లాంటివి పెట్టకండి గాయస్, చచ్చిపోతారు. గవర్నమెంట్ కానీ ఇజ్జత్ ఉండాలి గాయస్ ఇట్లాంటివి పెట్టియనీకి. ఎక్స్ట్రా ఇంటి తింగుతారా లంచోడుక తప్పు వాళ్ళది. అదే అంటే చూడు ఓళ్ళు అంచోడుకులు గాయస్. ఏంది గాయస్ ఇది? ఒక్కసారి మేము కెమెరా తిప్పుతున్నా, ఇంత ట్రాఫిక్ జామ్ అయింది అలా. మొట్టే మాకు ఇంతసేపు ఆడ ఆగుంటే అరే తీరా ఈ కారు కారు చేయడానికి కట్ చేయడానికి ఎందుకు అంత అవుతాను? ఇవాళ బస్సు వచ్చాం మొట్టే. అరే నిజం రా గుద్దాల. అరే ఈడకే కింద ట్రాఫిక్ గాయస్. ఇగో చూడండి గాయస్, ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంత ట్రాఫిక్. మేము మొట్టేనే కూర్చిపోతుండే బస్సులో పోయి ఉంటే. ఇగో మా దోస్తాడు మంచిగా నా సగం పట్టకాయ. సరే పూర్తి పట్టకాయ కాదు, సగం పట్టకాయ. చూడు లంచోడికాయ చూడు. ఇవాళ తెంగేమంటే అయిపోతున్నా. ఇవాళ ఎగ్జామ్ రాసిన నాకు ఒకటి ఏమర్థమైంది తెలుసా? మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం చదువుకున్న వాళ్ళకే వస్తుంది. మనం మార్కులు రావు, మన జ్ఞానము లేదు. వీడి వరకు ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్ హాల్ వరకు వచ్చింది. ఫంక్షన్ హాల్ అదే గాయస్. ఒక 30 ఉంటే సూపర్ చాట్ చేయండి గాయస్, ఆకలి అవుతుంది. సూపర్ మొట్ట మనం లైవ్లో కూడా లేవు, ముసలి కొడతారన్న. ఆయన ఎవరు కొట్టరు అనుకో మనం కళ్ళకి. నీ పిల్ల కొడతాయి కదా, ఏం కాదు, అదొక్కడే తక్కువరా చెప్తున్నా కదా. అరే నాకు సెట్ ఆయన ఫస్ట్ నీకే వద్దు, నువ్వు ఇట్లాంటి మాటలే తగ్గించుకోమని అనుకున్నామ్మ. సెట్ కాగానే మరి మొన్న అయినప్పుడు చెప్పినావారా? మొన్న ఏడైందిరా? మొన్న అయినప్పుడు చెప్పినావా? కాలేరా. అరే బేబీ ఫోన్ చేస్తుంది గాయస్. ఇక్కడతో బ్లాగ్ సమాప్తం. మళ్ళీ ఉంటే సూపర్ చాట్ కొట్టండి గాయస్. అప్పు తీసుకున్నా వాడు అడుగుతుండు. ఇందుకే గాయస్ అప్పు తీసుకోవద్దు. అంటే మా దోస్తాడే అనుకో, వాడు వేరేటోని దగ్గర అడిగిచ్చిండు, మంచోడు వాడు. ఈజీలీ అడుగుడు అనుకో. కొట్టా అనుకున్నారా? గాయస్ ఇప్పుడు మీరు 20 రూపీస్ కొడితే మీరు నాకు సూపర్ చాట్ 200 కొట్టాలి. 200 ఆత్కాడ కొట్టాను. నేను 200 ఆత్మ తీసి నీకు ఇస్తాను. మొట్టే కాదు. అరే ఎవరో ఆతలంటే గుర్తొచ్చింది, నాకు తీసుకుందాం అనుకున్నా మర్చిపోయినారా? అరే నిజం ఒప్పుకొని ఉన్నప్పుడు చేయాలి ఫస్ట్ ఆ పని. ఆ పని తర్వాత ఇంకే పని మీరు అనుకుంటూ వచ్చేడు ముఖం ఇట్లా మొట్టలెక్క ఎందుకుందని. నేను నిద్రపోలే గాయస్ రాత్రి మొత్తం. అలారంలు గుద్ద తెంగి నేను లేపి లేపి. మీరు అనుకుంటా వచ్చి అలారంలతో కూడా తెంగించుకుంటున్నావు ఆరా అని. అది వాస్తవం. మీరు ఇప్పుడు నవ్వుకుంటా కూర్చొని ఈ నిజ తీడే తీసుకుంటారు లంచ్ కాదు అనుకుంటారు. నాకు తెలుసు మీరు ఏమనుకుంటారో నాకు తెలుసు. ఈ సుల్లియాడు కూడా కదే అనుకుంటున్నాడు, నాకు తెలుసు. గాయస్ ఇక ఫార్చునర్ లెజెండర్ అడిగి పోయి బ్లాగ్ తీద్దాం. వాడు వచ్చి గుద్ద తెంగుతా అంటాను నేను. సుల్లా అరే ఫోన్ ఇది. నేను
మొన్న ఈ రోడ్లో 75 కొట్టినా ఇదే రోడ్లో నిన్నరా మొన్న సాటర్డే రోజు 75 తెంగిన. నేను పోయి తెంగుతా ఈ బండి మీద. కొట్రారి కొట్రా లేపురా. అరే ఇప్పుడు లంచోడికి ఇప్పుడు సర్వీసింగ్ 84 హైయెస్ట్ దీన్ని. నీది హైయెస్ట్ 84. అయితే మీరంటే పెద్దవాళ్ళు అయితే చెప్పాను అలా ఆల్వాల్ కాడరా ఇక సిగ్నల్ పడ్డది కదా. ఫస్ట్ పోయి నిలబడ్డా రైట్ వెనకాలకి ఇట్లా పక్కకి పోయి ముందు నిలబడ్డా. కరెక్ట్ ఇట్లా సిగ్నల్ పడ్డది ఇక గుంజిన చూడు 90లో పోయింది. అది ఆల్వాల్ నుండి లోటుకుంటా స్ట్రెయిట్ లైన్ ఉంటుంది చూడు 90 గుంజిన ఒక్కడేసారి. నువ్వు అట్లెందుకు పోతావురా నాకు అర్థం కాదు. అట్లనే రాదు పోయేది ఇట్లకి డిఫెన్స్ ల్యాండ్ మన వాళ్ళకి నువ్వు పోతే లైసెన్స్ చూపించాలి డిఫెన్స్లకి. అయినా నాకు అలా డిఫెన్స్లకి సకాలు కూడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే తెలుసు ఒక 2-3 సార్లు పోయినా అని అన్ని రోడ్లు చూడు నీకు ఒకటే లెక్క ఉంటారా డిఫెన్స్ దాంట్లో. వీడు అనుకుంటాడు ఇప్పుడు ఈ మొట్టల కెమెరా ఎందుకు తీస్తున్నాడు ఇలా చూడక. నాకు తెలుసు అరే నువ్వు అనకపోయినా నాకు తెలుసు అరే. 2 సంవత్సరాలు తెగించుకున్నాం ఇద్దరం, 2 సంవత్సరాలు తెగించుకున్నాం. మీరు అనుకున్నా తెచ్చి చెక్ కావాలని అనుకున్నా, కాదు అట్లా కాదు. ఈడ ఎంత మంచోడంటే ఇన్ని రోజులు బండి మీద తీసుకొస్తున్నాడు, ఒక్కసారి పెట్రోల్ అడగలే మా జానిగాడు. అది ఇప్పుడు ఏదో తెగదని చెప్తున్నాను. అరే నీ గొప్పతనం చెప్తున్నారా ప్రజలకి, సబ్స్క్రైబర్లకి. సబ్స్క్రైబర్ స్పెల్లింగ్ ఎప్పుడా SUVSCRABERS. అరే నాకు తెలుసు అరే, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చురా బేటే. గ్యాస్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంట్రీ కావాలట, వాళ్ళని కూడా హ్యా గ్యాస్ అని చెప్పిస్తా. ఒకసారి దామ్మాయి ట్రామ్ ఒకసారి సైడ్ కాసుకోమ్మా అంటాడు. గాయస్ ఒకవేళ పోలీసులు వచ్చిరనుకో వాళ్ళతో మన ఛానల్కి షార్ట్ అవుట్ ఇప్పించుకుంటా. నేను వాళ్ళకి ఇచ్చుడా, వాళ్ళే నాకు ఇస్తారు షార్ట్ అవుట్. సరే గాయస్ సబ్స్క్రైబ్ కొట్టుంది గాయస్ అని. ఇవాళ ఎందుకు గాయస్ అగో భూమిక పనిచేసిందంట, దాని దగ్గర కోకుర్రి. అరే మళ్ళీ ఓనర్ గారు చూసినాక 10 విషయాలు తెంగుడే. అదే అప్పటికప్పుడు గాలి వచ్చినట్టు వర్షం పడ్డట్టు పడ్డది, మళ్ళీ ఎండ వచ్చింది. మార్నింగ్ కూడా 9 దాకా 8:30 9 దాకా ఎండ రాలేదు. కొంచెం ఎండ రానట్టే ఉంది, వచ్చి ఇవ్వాలి పొద్దున. అదే తాజా మనం ఒక రోజు రెస్ట్ కదా, అంటే రావాలా అంటే బ్రెయిన్ స్ట్రెస్ ఎక్కువ అయింది కదా. స్ట్రెస్ మీరు అనుకుండొచ్చు ఈయన ముఖం ఇట్లా మొట్టిమలతోటి మొట్టేందుకు గుడిచిపోయిందని. ఈయన ముఖం నా ముఖం. మా ఇంటర్ కాలేజ్లో అక్షితాన్ని ఒక లంజోడుకుంటా, గుండు లంజోడుకు గుడ్డిప్పుకోడు, ఆడు శాపం పెట్టిండు నాకు, నీ ముఖం మొట్ట ఉడిచిపోతుంది రా అని. వాడు ఏ నోడుతో నన్ను చెక్క లంజోడుకో ఆ నోడుతో దింగేసింది, జుట్టు కూడా దింగేస్తుంది గాయస్. మీరు అనుకుండొచ్చు ఇంత క్లియర్గా కనబడుతుంది ఇంత. మీకోసం 720-60 FPS పెట్టి చేసిన, అది కూడా సెల్ఫీ కెమెరా తోటి. FPS ఏదో ఒకటి లాడా మెగా పిక్సెల్ వస్తుంది. FPS గేమింగ్ వస్తుంది. ఇట్లా అది అది ట్రెండ్ ఉంటుంది చూడు, ఇట్లా పెట్టి స్టోరేజ్ దాని వేరే అందరాగి. అరే రోజు కూడిచిపోయింది, కూడిపించుకున్నాం మనం, మన చేతులారా గుడిపించుకున్నాము, మనం ఏం చదువుకోకుండా గుడిపించు. అదిగో చెప్పేంటావా, ఫస్ట్ మిడ్ దేవునికి వదిలేద్దాం, సెకండ్ మిడ్ నుండి చదువుతుంది. అట్లా అంటే ఫస్ట్ మిడ్ ఏమైందిరా, ఫస్ట్ ఇయర్ సెకండ్ మిడ్ ఏమైందిరా, ఫస్ట్ ఇయర్ సెకండ్ మిడ్ చదివినా రాసినా కదా, సెమ్ ఏమైందిరా, సెమ్ దేవునికి వదిలేదు ఫస్ట్. అరే ఏదైనా ఫస్ట్ వచ్చినాయని దేవునికి వదిలేసేయాలి. గ్యాస్ మీరే గుర్తుపెట్టుకోరేది, మీరు సాక్ష్యం ఉంటారు. ఈ లంచడుకు సెకండ్ సెమ్ మంచిగా రాద్దాం అని అంటున్నాను.
సెకండ్ సెమ్లో ఫస్ట్ మిడ్ దేవునికి వదిలేయాలి అని అన్న. నేను ఇందాక ఏమని చెప్పినా ఆహా అంటే ఇప్పుడు సెకండ్ సెమ్ మంచిగా రాద్దామన్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ సెమ్ దేవునికి వదిలేయాలంటే సెకండ్ సెమ్ దయ్యాలకు వదిలేయాలి, సెకండ్ సెమ్ దయ్యాలకు వదిలేయాలి. ఇక మనం చదువుకోవాలంటే ఇట్లా కాదు. మనం మూడో సెమ్, అరే మూడోది ముడిపడదు రా చక్కగా కాదు. సీదా 4వ సెమ్ మొట్ట 4వ సెమ్ అంటే సెకండ్ ఇయర్. మీరు అంటున్నారు కన్నీటి పొట్టు చూసి మీరు ఏమైంది ఏడుస్తున్నారు ఎగ్జామ్ రాయలే, కాదు గాలి వస్తుంది కళ్ళలకు కొడుతున్నారు. మీరు నా నుంచి చదువు సంబంధించి ఏడుస్తున్నాడని అనుకోవద్దు మీరు ఎప్పుడు. ఎందుకంటే మనగాడు సపరేట్ బిజినెస్ సైడ్ బిజినెస్ ఉందా లేదు. అరే పెట్టుకున్నావు కదా సైడ్ బిజినెస్ లేదు చెప్తా ఎందుకు లేదు బ్లాగ్లో. అరే అది ఏం రా అవే అట్లా అనద్దు. మీకోసం కన్నీటి పొట్టులో కూడా లెక్క చేయకుండా వీడియో తీస్తున్నా గాయస్. మీరు వాళ్ళు ఫాలో కొడతలేరు, లాంటి సబ్స్క్రైబ్ కొడతలేరు. కొట్టుర్రా జరా ప్లీజ్, కొద్దిగా రీచ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ వాళ్ళు పెడితే నేను సంతోషంతో ఎగురుతా. ఇగో ఒకవేళ కరెక్ట్ ఈ మంత్ లోపల 50 సబ్స్క్రైబర్లు అయిందనుకో, అరే వారానికి 3 సార్లు లైవ్ పెడతారా? 100% పెడతా లైవ్. అది పడ్డా నీకు వస్తుంది. లైవ్ పెడతా. ఇది మొట్ట ఇది సోజ్ ఎక్కేది లైవ్లో సోజ్ ఎక్కాలి అంతే. అరే మొన్న ఇవాళ నిన్న పార్లమెంట్లో కొత్త రూల్ చేస్తున్నారు. ఇది మీరు రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ లేకపోవడం ఓకే, మేము ఒప్పుకుంటాము. ఎందుకంటే అవుట్ గోయింగ్ కావాలంటే పైసలు పడితే అంతా ఓకే ఒప్పుకుంటాం. కానీ ఇన్కమింగ్ వచ్చేటప్పుడు బ్యాలెన్స్ ఎందుకు కట్ చేస్తున్నారు? దానికి రీఛార్జ్ ఏం అవసరము, అది ఒకటి ఇన్కన్వీనియన్స్ తీసేసేయండి. రీఛార్జ్ లేనప్పుడు ఇన్కమింగ్ వచ్చేటట్టు చూసుకోండి, అది ఒకటి చేయండి అని అన్నాడు. ఒకవేళ అది అమలు అయిందనుకో బట్ ఎవరు రీఛార్జ్ చేయించాడు? మ్యాక్సిమం రీఛార్జ్ చెప్పారు. నేను రీఛార్జ్ చేయించి 7 నెలల్లో అవుతుంది, 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో అరే మధ్యలో ఒకసారి చేయించినారా రీఛార్జ్? 14 డేస్ చేయించిన. అది కూడా ఫ్యాన్ పని చేస్తలేదు. అంటే వి యాప్ స్టోర్ నుండి అప్డేట్ చేసినారా వెరిఫికేషన్ కోసం. గాయస్ ఇగో ఆడ LA5 ఫిట్నెస్ అని వచ్చింది, దానికి పోకండి. పోతే బాడీ బిల్డ్ అవుతుంది మీకు. కన్నీ పెరిగాయి. ఏలే కడియా మొట్టారా ఎడిటింగ్ చేసే ఓపికలేదు. వాడు ఫోన్ చేసే ముందు ఒక వీడియో, ఫోన్ చేసిన తర్వాత 2 కలిపి ఇంకా సుల్లి పెట్టి ఇంకా నా సుల్లా మొట్టలో ఇంకా పార్ట్ 1 అని పెడతా. కూడిపోయిన ఆనందంలో పార్ట్ 1 బ్లాగ్. గాయస్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం చదువుకున్న వారికి తెలివైన వారికి వస్తుంది. నాకు తెలివి లేదు, మార్కులు అది చదువుకునేంత ఓపిక లేదు. అది ఇట్లా నేను కంపెనీ పెడతాడు. సరే కంపెనీ నిన్ను అడగా అంటున్నా బయటే కంపెనీ వాడు చైర్మన్, నేను 1 and only CEO. ఫుల్ ఫామ్ చెప్పరా CEO? ఫుల్ ఫామ్ చెప్పరా CEO? అదే నేనే అంటున్నా. అదే నువ్వే కదా, సరే నువ్వే ఫిక్స్ అయిపో. ఫుల్ ఫామ్ చెప్పు నాకు ఇప్పుడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తెలుసా? నాకు తెలుసు. అరే బేటే తక్కువ అంచనా వేసినావారా రే? ఏ లంజుడికి అన్నాడు ఇప్పటిదాకా. అరే జ్ఞానం కూడా లేదురా అది అని. అరే అది జనరల్ నాలెడ్జ్. తెలుసు అది జనరల్ నాలెడ్జ్. అరే గైస్ అట్టు చూపిరా లంజుడిగా. అరే జస్ట్ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు గమనించాలి. నాకు చెప్పండి, అది ఆ ముగ్గురు అమ్మాయిలు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఏమి వేసుకున్నారు అది చెప్పండి. నేను సెకండ్లో గమనించిన అన్నీ. మీరు నాకు కామెంట్ పెట్టండి వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు అని. మీరు అనుకుంటచ్చు కామలంజోడుకు ఇంత గలీజోడని. కాదు, నేత్రానందం అంటున్నాను. ఇట్స్ నాట్ కామం, ఇట్స్ నేత్రానందం. అరే కామంతో చూసిన చూపులో ఒక లెక్క ఉంటే నేత్రానందంతో చూసిన చూపులో ఒక లెక్క ఉంటే తెలుసా? కామంతో రెండింటి ఉద్దేశం ఒకటే కదా. కాదు, ఎందుకు ఒకటి కాదు?
ఇప్పుడు కామం చూపులు అనుకో, ఆ. మన నాటుగాడు ఉంటాడు చూడు, ఆ, రామ్ చరణ్ గాడు, ఆ. వాన్ చూపులు కామప్ చూపులు, నా చూపులు నేత్రానందపు చూపులు. వింటేజ్ అంబాసిడర్. అరే గైస్ విషయం వింటేజ్ కార్స్ గుద్దవాళ్ళు ఉంటాయి. అరే పొద్దున పెన్ను తీసుకుని మర్చిపోయినది తెలుసా నేను. అరే నిజంగా రా, పెన్ను కొనుక్కుందామని 10 రూపాయలు పట్టుకున్నారా, మొత్తం కాలేజ్ లోపలికి వచ్చినాక పెన్ను తీసుకోవాలని గుర్తొచ్చింది. గాయస్ ఇప్పటితో ఈ బ్లాగ్ సమాప్తం అని అనుకోకండి. ఏలే అనుకున్నాడే సీదా. గాయస్ ఇప్పటితో బ్లాగ్ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్తారో లంజోడ్ కానీ మీరు అనుకోవచ్చు. మీరంటే నాకు ఇష్టం, కామం మీరంటే నాకు. అరే గాయస్ బాయ్.